వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శాలరీస్లో గ్రాట్యుటీ అనమాట. అసలు గ్రాట్యుటీ అంటే ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. గ్రాట్యుటీని శాలరీలో ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు అనేది ఈరోజు టాపిక్లో మనం చూద్దాం. అసలు గ్రాట్యుటీ అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్. ఎంప్లాయర్ ఇస్తాడు, ఎంప్లాయీకి ఇస్తాడు. గ్రాట్యుటీ అనేది ఎంతో కొంత అమౌంట్ ఎంప్లాయర్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే పాస్ట్లో వాడి కంపెనీలో వర్క్ చేయడం వల్ల వాడు రిటైర్ అయిన తర్వాత వాడు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎంప్లాయర్ కొంత అమౌంట్ అనేది ఎంప్లాయీకి ఇస్తాడు. సో దాన్ని గ్రాట్యుటీ అంటారు. సో గ్రాట్యుటీ ఈజ్ ఎ రిటైర్మెంట్ బెనిఫిట్ గివెన్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ పాస్ట్ సర్వీస్. సో పాస్ట్లో వాడు సర్వీస్ చేసినందుకు వాడు పాస్ట్లో సర్వీస్ చేసింది గుర్తుపెట్టుకొని వాడికి బెనిఫిట్ జరగాలి, ఫ్యూచర్లో కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఎంప్లాయర్ ముందుగానే ఆలోచించి వాడు రిటైర్ అయిన తర్వాత వాడి భవిష్యత్తు ఏంటని ఆలోచించి వాడికి ఎటువంటి శాలరీ రాదు కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలి రిటైర్ అయిన తర్వాత అని చెప్పి ఎంప్లాయర్ కొంత అమౌంట్ ఇస్తాడు. సో అది గ్రాట్యుటీ అనమాట. పాస్ట్లో వాడు సర్వీస్ చేసినందుకు ఫ్యూచర్లో వాడు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎంప్లాయర్ ఇస్తాడు. సో గ్రాట్యుటీ అనేది మనకి సెక్షన్ 10 క్లాస్ 10 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనమాట. మనకు సెక్షన్ 10లో చెప్తుంది గ్రాట్యుటీని ఎలా ఎగ్జామ్ చేయాలనేది. అంటే గ్రాట్యుటీని ఎంతవరకు ట్యాక్స్ చేయాలి, ఎంతవరకు ఎగ్జామ్ట్ ఇవ్వాలి, అది గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఎలా ఉంటుంది, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే గ్రాట్యుటీ ఎలా ఉంటుంది అనేది మనం ఫుల్గా ఈరోజు క్లాస్లో చూద్దాం. గ్రాట్యుటీ ఎంప్లాయీ కాకుండా వేరే అదర్ పర్సన్ తీసుకుంటే, అంటే ఎంప్లాయీ కాకుండా వేరే మామూలుగా నార్మల్ ఎస్ఎస్సి కనుక తీసుకుంటే వాడికి ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, వాటి ఫుల్గా ట్యాక్స్ పే చేయాలి. ఇది కూడా చూడండి, గ్రాట్యుటీ రిసీవ్డ్ బై అన్ ఎస్ఎస్సి అదర్ దాన్ ఎంప్లాయీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10 క్లాస్ 10. అసలు సెక్షన్ 10 అనేది ఎగ్జామ్షన్ సెక్షన్ అనమాట. సో ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది, ఎంత ఎగ్జామ్షన్ అనేది సెక్షన్ 10 చెప్తుంది. సో గ్రాట్యుటీ అనేది ఎంప్లాయీ తీసుకుంటే వాడికి ఎగ్జామ్షన్స్ వస్తాయి, ఎంప్లాయీ కాకుండా అదర్ ఎస్ఎస్సి. గ్రాట్యుటీ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ, గ్రాట్యుటీ రిసీవ్డ్ బై అన్ ఎస్ఎస్సి అదర్ దాన్ ఎంప్లాయీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. అంటే ఆ గ్రాట్యుటీ తీసుకునే పర్సన్ ఎంప్లాయీ కాదు, ఓన్లీ నార్మల్ ఎస్ఎస్సి. సో వాడికి ఎగ్జామ్షన్ రాదు, వాడికి ఏదైతే గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడో అది ఫుల్గా ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ గ్రాట్యుటీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే గ్రాట్యుటీ మనం సర్వీస్ చేస్తూ ఉండగా తీసుకుంటే ఎలాగా, రిటైర్మెంట్ అయిన తర్వాత తీసుకుంటే ఎలా గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేయాలి, ఆర్ చనిపోయిన తర్వాత తీసుకుంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే గ్రాట్యుటీ ఎలా కంప్యూట్ చేయాలి, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే ఎలా గ్రాట్యుటీ కంప్యూట్ చేయాలనేది ఈ టాపిక్లో చూద్దాం. గ్రాట్యుటీ రిసీవ్డ్ డ్యూరింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీస్ అంటే మనం ఇంకా రిటైర్ అవ్వలేదు, మనం వర్క్ చేస్తూనే ఉన్నాం ఆర్గనైజేషన్లో. రిటైర్ అవ్వకముందే వాడు వర్క్ చేస్తుండగానే సర్వీస్లో ఉండగానే వాడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు, అప్పుడు ఎలా ట్యాక్స్ చేయాలి. నెక్స్ట్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆన్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు, అప్పుడు ఎలా గ్రాట్యుటీ కంప్లీట్ చేయాలి. టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే వాడు రిటైర్ అయిపోయిన తర్వాత అనమాట, వాడు సర్వీస్ నుంచి రిటైర్ అవ్వడం అనమాట టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే, ఆర్ వాడు చేసే జాబ్ను వదిలేసుకోవడం, అది గ్రాట్యుటీ అంటే. అండ్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఎంప్లాయీ, గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నాడు డెత్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ చనిపోయిన తర్వాత గ్రాట్యుటీ రిసీవ్ అవుతున్నది. అది ఎవరికి వెళ్తుంది అంటే వాళ్ళ వారసులు ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో, హస్బెండ్ అయితే కనుక హస్బెండ్ చనిపోతే వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్లో గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ అంటే రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. సో ఇక్కడ 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీ, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, వీటి గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో గ్రాట్యుటీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీస్ అంటే
మనం రిటైర్ అవ్వకముందే మనం గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాం. సో అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఎవరైనా సరే రిటైర్ అవ్వకుండా వాడు గ్రాట్యుటీ కనుక రిసీవ్ చేసుకుంటే ఫుల్గా ట్యాక్స్ పే చేయాలి. సో గ్రాట్యుటీ రిసీవ్ డ్యూరింగ్ ద కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్, గ్రాట్యుటీ రిసీవ్ డ్యూరింగ్ ద ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉండగానే వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రిటైర్ అవ్వలేదు, ఇంకా మామూలుగా ఉన్నప్పుడే వాడు గ్రాట్యుటీ తీసుకున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో వాడికి ఏ ఎగ్జంప్షన్ ఉండదు, ఫుల్గా ట్యాక్స్ పే చేయాలి. ఇన్ ఆల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, రిటైర్ అవ్వకుండా ఎవరైనా ఫుల్గా గ్రాట్యుటీ తీసుకుంటే రిటైర్ అవ్వకుండా వాడు వర్క్లో ఉన్నప్పుడు గ్రాట్యుటీ కనుక రిసీవ్ చేసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ట్యాక్సిబుల్. నెక్స్ట్ వచ్చేసి కేఎస్పీ అనమాట. ఇక్కడ ఏంటంటే కేఎస్పీలో వాడు రిటైర్ అయిన తర్వాతే గ్రాట్యుటీ తీసుకుంటున్నాడు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ తీసుకుంటే ఏంటి అని, గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ బై గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత తీసుకుంటున్నాడు. సో ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటున్నాడో రిటైర్మెంట్ అయిన తర్వాత అని చెప్తే అది పెన్షన్ అవ్వచ్చు, గ్రాట్యుటీ అవ్వచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే వాడు రిటైర్ అయిన తర్వాత తీసుకుంటున్నాడు. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే ఫుల్గా ఎగ్జామ్ట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కే కదా అన్ని బెనిఫిట్స్ ఉండేది, నార్మల్ ఎంప్లాయీస్కి ఎవరికి ఉంటుంది బెనిఫిట్స్. సో గ్రాట్యుటీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీ ఫుల్లీ ఎగ్జామ్ట్, నాట్ ట్యాక్సబుల్. కాకపోతే ఏంటంటే ఎప్పుడు తీసుకోవాలి అంటే రిటైర్ అయిన తర్వాత తీసుకోవాలి, ఆన్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్, అప్పుడు మాత్రమే ఇది ఎగ్జామ్ట్ అవుతుంది. లేకపోతే కనుక కంటిన్యూషన్ ఆఫ్ సర్వీస్ అయితే కనుక ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్నా సరే. సో రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత వాడు గ్రాట్యుటీ తీసుకొని పెన్షన్ తీసుకొని ఏదైనా తీసుకొని ఫుల్గా ఎగ్జామ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎక్కడి నుంచి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు, లేకపోతే లోకల్ అథారిటీ గవర్నమెంట్ అయినా అయి ఉండొచ్చు. బట్ నాట్ ఇంక్లూడ్ ఎంప్లాయీ ఆఫ్ స్టాట్యుటరీ కార్పొరేషన్. సో స్టాట్యుటరీ కార్పొరేషన్ అన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోవచ్చు, కానీ కాదు. ఇక్కడ ఈ 3 మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీ కింద వస్తారు. గ్రాట్యుటీలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ వీళ్ళు వాటిలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు. సో ఇది కేఎస్పీ. గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నారు, ఫుల్గా ఎగ్జామ్ట్. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఫుల్గా ఎగ్జామ్ట్ అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కాకుండా నార్మల్ ప్రైవేట్ జాబ్ చేస్తుంటారో వాళ్ళు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి. అయితే వాడు చేసే ఆర్గనైజేషన్ అనేది గ్రాట్యుటీ యాక్ట్లో కవర్ అయి ఉంటే గ్రాట్యుటీ యాక్ట్లో ఇంక్లూడ్ అయి ఉంటే వాడు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కవర్డ్ అండర్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ అంటాం. అలా కాకుండా వాడు ప్రైవేట్ ఎంప్లాయీ అంటే వాడు చేసే ఆర్గనైజేషన్ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు, అప్పుడున్న సిచ్యువేషన్ ఎంప్లాయీ నాట్ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఇవి 2 సిచ్యువేషన్స్ అనమాట నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీలో. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ దిస్ ఎంప్లాయీ మే ఆర్ మే నాట్ కవర్ అండర్ గ్రాట్యుటీ యాక్ట్. సో నాన్ ఎంప్లాయీ అనేవాడు గ్రాట్యుటీ యాక్ట్కి కవర్ అయ్యి ఉండొచ్చు, కవర్ కాకపోయి ఉండొచ్చు. సో ఫర్ క్యాలిక్యులేటింగ్ ట్యాక్సిబుల్ అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ టు ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ద ఫాలోయింగ్ ప్రొసీజర్ ఈస్ రిక్వైర్డ్. సో ఏంటంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ప్రైవేట్ ఎంప్లాయీ అనమాట, గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ జాబ్ చేసే ఎంప్లాయీ. సో ఈ ప్రైవేట్ జాబ్ చేసే ఎంప్లాయీ యొక్క గ్రాట్యుటీని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫాలోయింగ్ ప్రొసీజర్ యూస్ చేస్తారు. సో దానిలో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాడు గ్రాట్యుటీ కవర్ చేస్తే వాడి ఆర్గనైజేషన్ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవుతుంటే ఈ కేస్ సిని ఫాలో అవుతారు, కాకుండా వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ కానీ గ్రాట్యుటీ యాక్ట్ కూడా ఫాలో అవ్వట్లేదు. సో అప్పుడు కేస్ డి అనమాట. సో కేస్ సి ఏంటనేది చూద్దాం. గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ బై నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ
కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ అండ్ వాడి ఆర్గనైజేషన్ ఆ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇన్ సచ్ కేస్ మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 10 క్లాస్ 10 సబ్ క్లాస్ 2. గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఫుల్గా ఎగ్జామ్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి కొంత పోర్షన్ మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తాము, ఫుల్గా ఇవ్వము అని చెప్తున్నారు. అది అసలే రిటైర్మెంట్ బెనిఫిట్. అంటే వాడు రిటైర్ అయిపోయిన తర్వాత, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకొని, గ్రాట్యుటీ తీసుకొని బ్రతకాల్సి వస్తుంది. సో ఫుల్గా ట్యాక్సిబుల్ చేస్తే వాళ్ళు అసలే ఓల్డ్ ఏజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో కొంత పోర్షనే ఎగ్జామ్ చేస్తాం, కొంత పోర్షన్ ట్యాక్సిబుల్ చేస్తాం అని అన్నారు. సో ఎంత పోర్షన్ ట్యాక్సిబుల్ చేయాలి, ఎంత పోర్షన్ ఎగ్జామ్ చేయాలి అనేది ఇదనమాట. సో కొంత ఎగ్జామ్ట్ ఎంతవరకు చేస్తారు అంటే, వీటికన్నిట్లో మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రిసీవ్ చేసుకున్న దానికి, ఇదేమో స్టాట్యుటరీ లిమిట్, గ్రాట్యుటీ ఎంతైతే రిసీవ్ చేసుకుంటున్నారు, యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆర్ 20 lakhs అంటే ఇది స్టాండర్డ్ డిడక్షన్, ఆర్ 15 వర్కింగ్ డేస్ శాలరీ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. సో ఈ 15 వర్కింగ్ డేస్ అంటే శాలరీ, ఇది ఏంటంటే 15/26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ శాలరీ పర్ మంత్. ఈ థర్డ్ స్టెప్కి ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మూడిట్లో ఏదైతే తక్కువ వస్తుందో అంత అమౌంట్ అనేది మనకి ఎగ్జామ్ట్ అనమాట. మనకి టోటల్ గ్రాట్యుటీ ఎంత రిసీవ్ చేసుకున్నామో అంత దానిలో నుంచి ఈ ఎగ్జామ్షన్ తీసేస్తే మిగతా అది ఎంత వస్తుందో అంత మనం ట్యాక్స్ పే చేయాలి. సో గ్రాట్యుటీ అనేది మనం 40 lakhs రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈ మూడిట్లో ఏదైతే మినిమం వస్తుందో ఆ మినిమంలోంచి ఒకవేళ మినిమం 20 lakhs వచ్చింది అనుకోండి, 20 lakhs తీసేస్తే మిగతా 20 lakhs ట్యాక్సిబుల్ అవుతుంది. సో అది గ్రాట్యుటీ అనమాట. ఇది ఎవరికి అంటే గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వని నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం, ఫాలో అయ్యే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కోసం. సో మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 10 class 10I. ఏం ఎగ్జామ్షన్స్ అంటే, యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్ 20,000 ఆర్ 20 lakhs ఆర్ 15 days శాలరీ, 15 days వర్కింగ్ శాలరీ ఫర్ ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. ఇది ఎలా చేస్తారు అంటే 15/26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ శాలరీ పర్ మంత్. నోట్ ఏంటంటే, ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటే ఎక్సెస్ ఆఫ్ 6 monthsని కూడా 1 yearలో ట్రీట్ చేస్తాం. ఫర్ సపోజ్ అది ఇక్కడ ఈ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, 7 years 9 months ఉందనుకోండి, 6 months కంటే ఎక్కువ ఉంటే 8 years అని తీసుకున్నాం. 6 months కంటే తక్కువ ఉంది కాబట్టి ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్సే తీసుకున్నాం. ఎక్సెస్ ఆఫ్ 6 monthsని 1 yearలో ట్రీట్ చేస్తాం. ఎక్సెస్ కాకుండా 5 months ఉంటే, 5 months 29 days ఉన్నా సరే అది 7 yearsలానే ట్రీట్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, యాక్చువల్లీ గ్రాట్యుటీ రిసీవ్డ్ 20 lakhs ఆర్ 15 days వర్కింగ్ శాలరీ అంటే 15/26 ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ శాలరీ పర్ మంత్. యాక్చువల్గా మనం రిసీవ్ చేసుకున్న గ్రాట్యుటీలోంచి మన ఎగ్జామ్షన్, వీటిలో ఈ 3లో ఏదైతే మినిమం ఉంటుందో దాన్ని మన యాక్చువల్గా రిసీవ్ చేసుకునే గ్రాట్యుటీలోంచి తీసేస్తే మనకి ట్యాక్సిబుల్ అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ వస్తుంది. ఇక్కడ రాసేది ఏదైతే ఉంటుందో ఈ 3లో వచ్చిన మినిమం అమౌంట్ని ఇక్కడ ఎగ్జామ్షన్ కింద ట్రీట్ చేసి లెస్ చేస్తాం ఇక్కడ రాసి. అండ్ ఇక్కడ శాలరీ పర్ మంత్ అన్నారు. శాలరీ పర్ మంత్ అంటే ఏంటి అంటే, బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్స్ లాస్ట్ రాన్. మనం రిటైర్ అయ్యే ముందు లాస్ట్ మంత్లో మనం ఎంత శాలరీ తీసుకున్నాము, లాస్ట్ మంత్లో ఎంత డియర్నెస్ అలవెన్స్ తీసుకున్నాము, ఆ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేది శాలరీ అనమాట. సో ఈ సిచ్యువేషన్లో గ్రాట్యుటీ ఫర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కవర్డ్ అండర్ గ్రాట్యుటీ యాక్ట్లో శాలరీ అంటే ఇక్కడ ప్రతి గ్రాట్యుటీలో కానీ పెన్షన్లో కానీ శాలరీకి అనేది సపరేట్ డెఫినేషన్ ఉన్నది. ఇక్కడ ఉన్న శాలరీ దానికి డెఫినేషన్ ఏంటంటే, బేసిక్ శాలరీని లాస్ట్ శాలరీని డియర్నెస్ అలవెన్స్ లాస్ట్ రన్ ఇవి ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేస్తాం అన్నమాట ఈ శాలరీ రావడం కోసం, ఈ స్టెప్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ శాలరీ కోసం. అండ్ ఒకవేళ మనకి సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది అనుకోండి. సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం ఇప్పుడు సమ్మర్లో కొన్ని
చేస్తాం. కొన్ని బిజినెస్లు సమ్మర్లో మాత్రమే చేస్తాం. స్వెటర్ బిజినెస్ ఏమో వింటర్లో మాత్రమే చేస్తాం. అలా కాకుండా అంబరిల్లా బిజినెస్ ఇలాంటివి అనుకోండి రైనీ సీజన్లో చేస్తాం. అలా అనమాట. కొన్ని సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. అయితే అవి సీజనల్ బట్టే ఉంటుంది ఎంప్లాయ్మెంట్, సీజన్ బట్టే ఉంటుంది ఎంప్లాయ్మెంట్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కవర్డ్ అండర్ గ్రాట్యుటీ యాక్ట్లో ఈ థర్డ్ స్టెప్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 15/26 బదులు 7/26 రాస్తాం. కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ శాలరీ పర్ మంత్. ఇక్కడ కంప్లీటెడ్ సర్వీసెస్ అన్నా కానీ ఎక్సెస్ ఆఫ్ 1 year విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఇయర్, ఎక్సెస్ ఆఫ్ 6 months విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ ఇయర్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు 1 year 6 months ఉంది అనుకోండి, 2 years అని తీసేసుకుంటాం. ఇక్కడ శాలరీ పర్ మంత్ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ ఇది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ టూ స్టెప్స్ కామన్. ఈ థర్డ్ స్టెప్ ఒకటే మారుతుంది సీజనల్ ఎస్టాబ్లిష్మెంట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీస్ రేటెడ్ ఎంప్లాయీ. 15 days salary would be computed on the basis of average of total wages received for a period of 3 months immediately preceding the termination of employment. సో ఒకవేళ పీస్ రేటెడ్ ఎంప్లాయీ అనుకోండి, 15 days salary కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యావరేజ్ టోటల్ వేజెస్. ఈ 15 days salary అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 months వేజెస్ ఫర్, అంటే ఇక్కడ ఏంటంటే పీస్ రేటెడ్ ఎంప్లాయీస్కి ఏమో శాలరీ ఇవ్వరు, వేజెస్ ఇస్తారు. సో మనం 3 months యొక్క వేజెస్ని యావరేజ్ తీసుకుంటాం. మన రిటైర్ అవ్వడానికి ముందున్న 3 months యొక్క వేజెస్ని వాటి యావరేజ్ని తీసుకుంటాం ఈ 15 days శాలరీ కోసం. ఇది పీస్ రేటెడ్ ఎంప్లాయీ కేసు అనమాట. సో ఇది ఏంటంటే ఈ స్టెప్ ఎంప్లాయీ కవర్డ్ బై పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. సో ప్రైవేట్ ఎంప్లాయీ కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గ్రాట్యుటీ యాక్ట్ కవర్ అయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ బట్ వాళ్ళ కంపెనీ కూడా గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు. ఆ సిచ్యువేషన్ ఏంటనేది నెక్స్ట్ ఉంటా. నెక్స్ట్ వచ్చేసి కేస్ డీలో ఏంటంటే గ్రాట్యుటీ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్ అయినప్పుడే గ్రాట్యుటీ తీసుకుంటున్నారు. ఆర్ టర్మినేషన్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ టర్మినేషన్ బై నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ నాట్ కవర్డ్ అండర్ ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. ఇందాకేం చూసాం, ప్రైవేట్ ఎంప్లాయీయే కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవ్వడం లేదు. అంటే గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు, ఇంకా వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు. అలాంటి సిచ్యువేషన్లో వాడికి గ్రాట్యుటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కొంత పోర్షనే ఎగ్జామ్ట్ ఇస్తారనమాట. సో gratuity received at the time of retirement or termination by non-government employee not covered under the payment of gratuity act shall be exempted from tax under section 10 class 10 subclass 3. ఇందాక సెక్షన్ ఏమో 10 class 10 subclass 2 అనమాట. అదేమో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రాట్యుటీ కవర్డ్, ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రాట్యుటీ నాట్ కవర్డ్. సో ఇక్కడ మినిమమ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది ఎగ్జామ్ట్ ఇస్తారు. సో యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ 10 lakhs అనమాట. గ్రాట్యుటీ నాట్ కవర్డ్ అయితే స్టాండర్డ్ డిడక్షన్ 10 lakhs అండ్ హాఫ్ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ యావరేజ్ శాలరీ పర్ మంత్. గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వకుండా ప్రైవేట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే ఎగ్జామ్షన్ ఏదైతే ఉంటుందో ఈ మూడిట్లో ఏదైతే తక్కువ అమౌంట్ ఉంటుందో ఆ తక్కువ అమౌంట్ మాత్రమే ఎగ్జామ్ట్ వస్తుంది. వాడు తీసుకున్న శాలరీ, వాడు యాక్చువల్గా ఎంత గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు, స్టాండర్డ్ డిడక్షన్ 10 lakhs. ఇంకా థర్డ్ స్టెప్ హాఫ్ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ యావరేజ్ శాలరీ పర్ మంత్. ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ విల్ బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ లయబిలిటీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఏంటి అంటే వైల్ క్యాలిక్యులేటింగ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇగ్నోర్ ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇయర్. ఇందాకైతే ఏమో ఎక్సెస్ ఆఫ్ 6 years విల్ బీ టేకెన్ యాజ్ కంప్లీట్ ఇయర్ అని చెప్పాం. 6 months కంటే ఏ ఇయర్లో ఎక్కువ ఉన్నా సరే నెక్స్ట్ ఇయర్ కింద తీసుకుంటాం. 7 years 9 months ఉంటే డైరెక్ట్ 8 years తీసుకుంటాం ఇందాక దానిలో. కానీ ఇక్కడ గ్రాట్యుటీ యాక్ట్ ఫాలో అవ్వట్లేదు. ఈ ఎంప్లాయీకి కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ అంటే ఏమన్నా ఫ్రాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎనీ ఫ్రాక్షన్స్ అంటే 7 years 9 months ఉంటే మనం 7 years అనేది తీసుకుంటాం. ఒకవేళ 7 years 12 months ఉంటాయి అయినా కూడా మనం 7 years అనేది తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైవేట్ ఎంప్లాయీ గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో కూడా అవ్వట్లేదు.
ఇందాకైతే ప్రైవేట్ ఎంప్లాయీ, కానీ వాళ్ళు ఏమో గ్రాట్యుటీ యాక్ట్ని ఫాలో అవుతున్నారు, కానీ ఇక్కడ గ్రాట్యుటీ యాక్ట్ని కనీసం ఫాలో కూడా అవ్వట్లేదు. సో వీళ్ళకి ఏమి ఎగ్జామ్షన్ వస్తుందంటే యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, స్టాండర్డ్ డిడక్షన్ 10 lakhs, హాఫ్ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ యావరేజ్ శాలరీ పర్ మంత్. అండ్ ఇక్కడ యావరేజ్ శాలరీ పర్ మంత్ అంటే ఏంటి? ఇక్కడ యావరేజ్ శాలరీలో బేసిక్ శాలరీ వస్తుంది, డిఆర్ఎస్ అలవెన్స్ ప్లస్ కమిషన్ బీయింగ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ టర్న్ ఓవర్. సో మనం డిఆర్ఎస్ అలవెన్స్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసాం. బేసిక్ శాలరీ అంటే ఏంటనేది లాస్ట్ క్లాస్లో చూసాం. కమిషన్ ఏంటంటే సమ్టైమ్స్ మనకి ఇన్ని సేల్స్ చేస్తే నీకు ఇంత కమిషన్ వస్తుంది అన్నారు. టర్న్ ఓవర్ అంటే సేల్స్ అనమాట. సో టర్న్ ఓవర్ మీద కొంత ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇస్తారు. సో మనకి 1 lakh వచ్చింది అనుకోండి, 1 lakhలో 10% అంటే 10,000. ఆ 10,000 మనకి ఇయర్లో మనకు వచ్చిన కమిషన్ అనమాట. సో కమిషన్ ఎప్పుడు కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అనేది తీసుకుంటాం. ఈ 3 యాడ్ చేస్తాం. బీయింగ్ లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద మంత్ ఆఫ్ రిటైర్మెంట్. ఇక్కడ ఏంటంటే యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 10 months యావరేజ్ శాలరీని తీసుకుంటాం. 12 months యావరేజ్ తీసుకోం. 1 yearలో 12 months ఉంటాయి కదా, 12 months యావరేజ్ తీసుకుంటాం అంటే కుదరదు. ఇక్కడ వాడు ఇన్కమ్ ట్యాక్స్లో 10 months తీసుకోవాలని చెప్పాడు. బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ బీయింగ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ టర్న్ ఓవర్. బీయింగ్ లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద మంత్ ఆఫ్ రిటైర్మెంట్. సో మనం రిటైర్ అవ్వడానికి ముందు 10 months ఏ శాలరీ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ శాలరీ బై 10 వేస్తాం. సో అప్పుడు మనకు 10 months యావరేజ్ శాలరీ వస్తుంది. దాన్ని ఈ స్టెప్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ యావరేజ్ శాలరీలో రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఎంప్లాయీ రిటైర్స్ ఆన్ 18 November 2018. సో ఒక ఎంప్లాయీ నవంబర్లో రిటైర్ అయ్యాడు, 18 Novemberలో. సో మనం ఇక్కడ యావరేజ్ శాలరీ ఏ మంత్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు తీసుకోవాలి అంటే దెన్ 10 months యావరేజ్ శాలరీ విల్ బీ ఏ పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్. సో ఇక్కడేంటి, నవంబర్కి ముందుండే మంత్ ఏంటి, అక్టోబర్ నుంచి మనం డిసెండింగ్ ఆర్డర్లో అక్టోబర్, సెప్టెంబర్, అలా అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై, జూన్ ఇలా డిసెండింగ్ ఆర్డర్లో రావాలి 10 months క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో అలా ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నవంబర్కి ముందున్న 10 months అంటే జనవరి టు అక్టోబర్ అనమాట. ఇది 10 months యావరేజ్ శాలరీ. ఈ 10 months ఉన్న ఈ 10 months ప్రతి మంత్లో ఏ శాలరీ అయితే వస్తుందో ఆ శాలరీని యాడ్ చేసి బై 10 వేస్తే మనకు వచ్చే అమౌంట్ యావరేజ్ శాలరీ పర్ మంత్ అనమాట. అది ఈ స్టెప్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అని ఇంకోసారి చూడండి, మనకు వచ్చే ఎగ్జామ్షన్ మన ప్రైవేట్ ఎంప్లాయీకి మనకి గ్రాట్యుటీ యాక్ట్ కనుక ఫాలో అవ్వకుండా ఉంటే వాడికి వచ్చే ఎగ్జామ్షన్ యాక్చువల్ గ్రాట్యుటీ రిసీవ్డ్, స్టాండర్డ్ డిడక్షన్ 10 lakhs, హాఫ్ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇంటూ యావరేజ్ శాలరీ పర్ మంత్. సో ఇది గ్రాట్యుటీ నాట్ కవర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ చనిపోతే ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఎంప్లాయీ రిసీవ్స్ గ్రాట్యుటీ. సో పైన డిఆర్ఎస్ అలవెన్స్ అనేది కనుక రిటైర్మెంట్ బెనిఫిట్ కింద లేకపోతే అది నాట్ ఇంక్లూడ్ చేయరనమాట. బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్ కమిషన్ యాడ్ చేస్తా అని చెప్పాం కదా, ఆ డిఆర్ఎస్ అలవెన్స్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే మాత్రమే మనం యాడ్ చేయాలి. అలా కాకుండా డిఆర్ఎస్ అలవెన్స్ ఈజ్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ దెన్ ద సేమ్ షెల్ నాట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ ఫర్ ద అబవ్ పర్పస్. అంటే ఒకవేళ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ కింద లేకపోతే అది సపరేట్గా డిఆర్ఎస్ అలవెన్స్ ట్యాక్సిబుల్ చేస్తారు. అంతేకాని ఇక్కడ యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేసిక్తో పాటు డిఆర్ఎస్ అలవెన్స్ యాడ్ చేయరు. ఇక్కడ డిఆర్ఎస్ అలవెన్స్ ఏ డిఆర్ఎస్ అలవెన్స్ బేసిక్ శాలరీకి యాడ్ చేస్తారు అంటే ఏ డిఆర్ఎస్ అలవెన్స్ అయితే రిలేటింగ్ టు రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే ఉంటుందో మన రిటైర్మెంట్ ఆ డిఆర్ఎస్ అలవెన్స్ని మాత్రమే మనం బేసిక్ శాలరీకి యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎంప్లాయీ ఇక్కడ చనిపోయాడు కానీ గ్రాట్యుటీ వస్తుంది కదా, రిటైర్ అయిన తర్వాత వస్తుంది లేకపోతే చనిపోయిన తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఏంటి, చనిపోయిన తర్వాత ఎంప్లాయీ చనిపోయిన తర్వాత మనకి గ్రాట్యుటీ వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎప్పుడు ట్యాక్స్ పే చేయాలనేది ఈ కేసీఈ అనమాట.
మామూలుగా అయితే యాక్ట్ అనేది సైలెంట్గా ఉంది. చనిపోయినప్పుడు గ్రాట్యుటీ పే చేయాలా వద్దా, ట్యాక్స్బులా కాదా అనే సిచ్యువేషన్ను మన యాక్ట్ అయితే ఏం క్లియర్గా చెప్తలేదు. కానీ కొన్ని విషయాల్లో చెప్తుందనమాట. రిటైర్ అయితే మనకి వాళ్ళ తరపున ఎవరైతే వారసులు ఉంటారో, ఫాదర్ చనిపోతే చిల్డ్రన్, లేకపోతే హస్బెండ్ చనిపోతే వైఫ్, ఇలా ఉంటారో ఎవరైతే లీగల్ హెయిర్స్ అంటారనమాట, వాళ్ళకి ఆ గ్రాట్యుటీ అమౌంట్ అనేది వెళ్తుంది. సో ఈ సిచ్యువేషన్లో గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎంప్లాయీ, ఇక్కడ ద యాక్ట్ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఇక్కడ యాక్ట్లో అయితే ఏం చెప్తలేదు స్పెషల్గా ఎంప్లాయీ చనిపోయినప్పుడు వచ్చే గ్రాట్యుటీని ట్యాక్స్ చేయాలా వద్దా అని దాని గురించి యాక్ట్లో అయితే ఏం చెప్తలేదు. కానీ హవెవర్ ఆన్ ఫాలోయింగ్ గ్రౌండ్స్ ఇట్ కెన్ బి కంక్లూడెడ్ దట్ గ్రాట్యుటీ రిసీవ్డ్ బై లీగల్ హెయిర్ షెల్ నాట్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. ఇక్కడ రిసిపియంట్ ఎవరంటే లీగల్ హెయిర్స్. లీగల్ హెయిర్ ఎవరంటే ఇప్పుడు ఫాదర్ చనిపోతే వాళ్ళకి ఎవరైతే వారసులు ఉంటారో, చిల్డ్రన్ ఉంటారో, ఆ చిల్డ్రన్స్కి వెళ్తుంది, వాళ్ళు లీగల్స్ అంటారు, లీగల్ హెయిర్స్ అంటారు. సో గ్రాట్యుటీ రిసీవ్డ్ బై లీగల్ హెయిర్ షెల్ నాట్ బి ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్సిబుల్ చేయరు, ఎందుకంటే వాడు చనిపోయిన తర్వాత వస్తున్నాడు, వాడు ఏం బెనిఫిట్ యూజ్ చేసుకోలేదు. వాడు రిటైర్ అయిన తర్వాత వాడికి యూజ్ అవ్వాలని చెప్పి మన ఎంప్లాయర్ ఇస్తున్నాడు వాడికి, కానీ వాడు రిటైర్ అవ్వకముందే చనిపోయాడు. సో ఆ గ్రాట్యుటీ అమౌంట్ అనేది వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ గ్రాట్యుటీ అమౌంట్ ఇస్తారు. సో అక్కడ ఈ కేసులో ఏంటంటే షెల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. ఆ తీసుకున్న రిసిపియంట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయినందువల్ల తీసుకున్నాడు వచ్చిన గ్రాట్యుటీ అమౌంట్. సో దాన్ని ట్యాక్సిబుల్ చేయరు, దాన్ని ఎగ్జామ్ట్ అనమాట, ఫుల్లీ ఎగ్జామ్ట్. షెల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. నెక్స్ట్ లంసమ్ పేమెంట్ మేడ్ గ్రాట్యుయస్లీ టు విడో ఆర్ లీగల్ హెయిర్స్ ఆఫ్ ఎంప్లాయీ హస్బెండ్ అయ్యాడు అనుకోండి, వాడి వైఫ్కి ఇస్తున్నారు లంసమ్ పేమెంట్. ఒక్కసారిగా గ్రాట్యుటీ అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా మొత్తం ఇస్తున్నారు వాళ్ళ వైఫ్కి. విడో అంటే విధవ అని, ఆర్ లీగల్ హెయిర్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే వాళ్ళ వారసులు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, మనవరాలు, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తున్నారు ఆ గ్రాట్యుటీ అమౌంట్, లంసమ్ అమౌంట్ ఇస్తున్నారు. సో షల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ అండర్ హెడ్ శాలరీస్. సో ఎవరైతే ఈ విడో శాలరీ కింద గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంప్లాయీ యొక్క వైఫ్, ఎంప్లాయీ చనిపోవడం వల్ల గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటే నాట్ బి ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ శాలరీస్. ఇది ఫుల్గా ఎగ్జామ్ట్. నెక్స్ట్ అన్యూటిలైజ్డ్ డిపాజిట్ అండర్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ షల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లీగల్ హెయిర్. ఇప్పుడు మనకి మన ఎసెట్ అమ్మినా ఏదైనా చేసినా కానీ ఇది క్యాపిటల్ గెయిన్స్లో వస్తుంది. సో క్యాపిటల్ గెయిన్ కింద మనం కొంత అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తాం. సో ఆ ఎంప్లాయీ చనిపోవడం వల్ల ఆ డిపాజిట్ అమౌంట్ మనం యూటిలైజ్ చేయట్లేదు, సో అది అన్యూటిలైజ్డ్. సో అన్యూటిలైజ్డ్ డిపాజిట్ అండర్ క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ అకౌంట్ స్కీమ్ షల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లీగల్ హెయిర్. సో ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ అనేది ఎంప్లాయీ చనిపోవటం వల్ల వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు ఆ అమౌంట్. ఆ క్యాపిటల్ గెయిన్ కింద మనం డిపాజిట్ చేసిన అమౌంట్ని మన కంపెనీ మనకి ఇస్తున్నారు చనిపోవడం వల్ల. సో అది నాట్ ట్యాక్సిబుల్, షెల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లీగల్ హెయిర్. నెక్స్ట్ వచ్చేసి లీగల్ రిప్రజెంటేటివ్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. ఏంటంటే లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఎవరైతే ఉంటారో, విడో కానీ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, మన ఎంప్లాయీ చనిపోవడం వల్ల ఆ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీగల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వాళ్ళకి ఇస్తారు, వాడి తరపున ఏమన్నా అమౌంట్ ఉన్నా, వాడు అన్ని రోజులు దాచిపెట్టుకున్న ఎంప్లాయీ చనిపోకముందు దాచిపెట్టుకునే అమౌంట్ ఏదైనా ఉన్నా, గ్రాట్యుటీ రిసీవ్ చేసుకునే ఏదైనా ఉన్నా కానీ చనిపోవడం వల్ల లీగల్ రిప్రజెంటేటివ్స్కి ఇచ్చారు. సో ఆ ఎంప్లాయీకి వచ్చే ఇన్కమ్ మీద లీగల్ రిప్రజెంటేటివ్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నాట్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. సో మనకి ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తారని కదా. సో
చనిపోయినా కానీ వాడికి వచ్చే ఇన్కమ్ అయితే రాకుండా ఏం పోదు, లీగల్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తారు. కానీ అలాంటి ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అసలే చనిపోయారన్న బాధలో ఉంటారు. వెళ్ళి ట్యాక్స్ కట్టు వాడికి ఇన్కమ్ వచ్చిందంటే బాగోదు. సో లీగల్ రిప్రజెంటేటివ్స్ వాడికి వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నాట్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. నెక్స్ట్, లీవ్ శాలరీ పెయిడ్ టు లీగల్ హెయిర్స్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయీ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ యాజ్ శాలరీ. అండ్ లీవ్ శాలరీ అంటే ఏంటి? మనకి ఆర్గనైజేషన్లో కొన్ని లీవ్స్ ఉంటాయి, కొన్ని హాలిడేస్ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా హాలిడే రోజు కూడా ఎంప్లాయీ వర్క్ చేశాడు, ఎంప్లాయీ వర్క్ చేసినందుకు సెలవులో కూడా వర్క్ చేసావు అని చెప్పి వాడికి ఆ లీవ్ని యూటిలైజ్ చేసుకోకుండా వాడు వర్క్ చేశాడు కాబట్టి వాడికి ఇంత అమౌంట్ అనేది ఎంప్లాయర్ ఇస్తాడు. సో అలాంటివి కూడా ఉంటాయి, అలాంటి లీవ్ శాలరీస్ కూడా ఎంప్లాయీకి ఉంటాయి. కానీ ఎంప్లాయీ చనిపోవటం వల్ల మనం లీగల్ హెయిర్స్కి ఇస్తున్నాం. సో వాడికి హాలిడే ఉన్నా వాడు వర్క్ చేసి సంపాదించిన డబ్బులు లీవ్ శాలరీ అంటారు. సో వాడు చనిపోవడం వల్ల లీగల్ హెయిర్స్కి ఇచ్చారు, అది ట్యాక్సిబుల్ చేయరనమాట. వాడు చనిపోయాడు కాబట్టి నాట్ ట్యాక్సిబుల్ యాజ్ శాలరీ. నెక్స్ట్ ట్యాక్స్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏం చెప్పొచ్చారంటే, గ్రాట్యుటీ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం, చనిపోక ముందే రిసీవ్ చేసుకున్నాం, అప్పుడు ట్యాక్స్ పే చేయాలి. చనిపోయిన తర్వాత రిసీవ్ చేసుకున్నాడు లీగల్ హెయిర్స్, చనిపోయిన తర్వాత రిసీవ్ చేసుకుంటే అది ట్యాక్సిబుల్ చేయరు, ఎగ్జామ్ట్. కానీ వాడు చనిపోకముందే వాడికి గ్రాట్యుటీ వచ్చింది, కానీ అప్పటికి ఇంకా ట్యాక్సిబుల్ చేయలేదు. కానీ ట్యాక్స్ చేసే టైంకి వాడు చనిపోయాడు, అప్పుడు ట్యాక్స్ చేయాలి. ఇఫ్ గ్రాట్యుటీ బికమ్స్ డ్యూ బిఫోర్ ద డెత్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే చనిపోకముందే ఎస్ఎస్సి అంటే ఎంప్లాయీ చనిపోకముందే గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు. సో ఇట్ షెల్ బి ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీ కింద ట్యాక్సిబుల్ అయింది. నెక్స్ట్ వచ్చి అంటే చనిపోకముందే వాడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ట్యాక్సిబుల్. అలా కాకుండా చనిపోయిన తర్వాత, ఇఫ్ గ్రాట్యుటీ బికమ్స్ డ్యూ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎస్ఎస్సి ఇట్ షెల్ నాట్ బీ ట్యాక్సిబుల్. అంటే చనిపోయిన తర్వాత వాడికి గ్రాట్యుటీ అమౌంట్ వస్తే కనుక అప్పుడు ట్యాక్సిబుల్ చెయ్యరు. ఓన్లీ ఒకటే ఈ రెండు విషయాలు, చనిపోయక ముందే వచ్చింది అనుకోండి, వాడు బెనిఫిట్ అయ్యి ఉంటాడు మనకు వచ్చిన గ్రాట్యుటీ వల్ల అనుకొని ట్యాక్సిబుల్ చేస్తారు. అలా కాకుండా చనిపోయిన తర్వాత వస్తే లీగల్ హెయిర్స్కి ఇస్తారు, లీగల్ హెయిర్స్ని ట్యాక్స్ కట్టమంటే ఏమంటారు, కట్టమంటారు. సో ఇఫ్ గ్రాట్యుటీ బికమ్స్ డ్యూ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎస్ఎస్సి ఇట్ షెల్ నాట్ బి ట్యాక్సబుల్. సో ఇదండి టోటల్ గ్రాట్యుటీ గురించి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏంటి, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఏంటి, రిసీవ్ చేసుకున్నారు రిటైర్మెంట్ ముందే గ్రాట్యుటీ తీసుకుంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, రిటైర్మెంట్ తర్వాత తీసుకుంటే ఆ సిచ్యువేషన్ ఏంటి, లేకపోతే చనిపోయిన తర్వాత గ్రాట్యుటీ ఎవరెవరికి ఇస్తారు, గ్రాట్యుటీ ఎలా పే చేయాలి, ఇది అనమాట టోటల్ గ్రాట్యుటీ ఎలా ట్యాక్సిబుల్ చేస్తారనేది ఈరోజు క్లాస్లో చూసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో లీవ్ ఎన్కాష్మెంట్ అంటే ఏంటనేది చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి. మ్యాక్సిమం డైరెక్ట్ ట్యాక్స్ గురించి అన్ని తెలుగులో క్లాసెస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు.